తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు నుంచి చూసుకున్నట్టే ఢిల్లీ దాకా పాకింది. ఆ లిక్కర్ స్కామ్ ద్వారా అతని మీద ఆరోపణలు బ్రేవరీస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డికి కూడా ఇందులో సంబంధం ఉందనే విషయం సిట్ అధికారులకు తేటతెల్లమైంది. దీంతో ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారా అనే భయంతో మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు పిటిషన్ అంటే అతను ఒకవేళ ఆ కుంభకోణంలో ఇరుక్కోనట్టయితే ముందస్తు పిటిషన్ వేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ముందస్తు పిటిషన్ వేసుకున్నాడు అంటేనే ఖచ్చితంగా అతనితో ఏదో కొంత సంబంధాలు ఉన్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే హైకోర్టు ఏం చేసిందంటే దాన్ని తిరస్కరించింది. ముందస్తుగా మేము ఎందుకు ఇవ్వాలి, మీరు ఏదైనా ఉంటే విచారణలో తేలిపోద్దని చెప్పినది. అది ఒక సిట్టు విచారణలో చాలా విషయాలు బయటికి రావడం జరిగింది. దాదాపు 18,000 కోట్ల సంబంధించిన లిక్కర్ స్కామ్ జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో చేశాడో అది మొత్తం కూడా ఇతను ఈ డబ్బుల ద్వారానే జగన్మోహన్ రెడ్డికి అందించడం జరిగింది. నాయకుడిని మెప్పించడానికి అనే కొన్ని ఆరోపణలు ఒక మిథున్ రెడ్డి కాదు, దాదాపు కింది స్థాయి వరకు కూడా ఆ పాత్రధారులు ఉన్నారు అనేది 5గురికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసును సోమవారానికి వాయిదా వేసినప్పటికీ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రభుత్వ సొమ్ములు 18,000 కోట్లు ప్రభుత్వ సొమ్ము దారి మళ్ళింది. అది వీళ్ళ పార్టీ అవసరాలకు తీర్చుకున్నారు అనేది ఇప్పుడు ఆరోపణ.